ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, తెల్లవారేసరికి ఒక మంచి శుభవార్త వింటావు. ఇది నీ సాయి ఆశీర్వాదం అమ్మా, విని ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, బాబా, నా జీవితంలో ఎలాంటి మార్పు లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, ఆశగా నువ్వు నన్ను చూస్తున్నావు కదా. అయితే విను తల్లి, నీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది, చందమామలా ఉంటుంది, ఎప్పుడూ కూడా వెలుగుతో నిండిపోతుంది, ఎప్పుడూ చీకట్లో మునిగిపోతుంది. కానీ నేను ఉన్నంత వరకు ఆ వెలుగు తిరిగి వస్తుందమ్మా. అవును తల్లి, చందమామ అంటే నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చంద్రునిలా ప్రకాశిస్తుంది, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు అమావాస్యలా చీకటిలా మారుతుంది. అవును కదా తల్లి? మనసు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గరే కదా నీ బాబా ఉంటారు చెప్పు. చందమామలా స్వచ్ఛంగా నీ మనసు మెల్లగా వెలుగుతో నింపుకోమ్మా. నీ బాబా ఎప్పుడూ ఉంటారు. ఈ రాత్రి ఎంత ప్రత్యేకమైందో తెలుసా? అందుకే నువ్వు నా ఈ సందేశాన్ని వింటున్నావమ్మా. ఈరోజు చంద్రుడు ఒక ప్రత్యేక శక్తితో నిండిపోయి ఉంటారు. ఈరోజు చంద్రకాంతి నీ కోరికలను వింటుంది. నీ సాయి వాటన్నిటిని కూడా వింటూ నీ జీవితాన్ని మార్చబోతున్నారు తల్లి. నీ జీవితంలో పున్నమి చంద్రుడు లాంటి వెలుగుల్ని నింపబోతున్నాను. అవునమ్మా, నువ్వు నా చందమామతో చూసు బాబా, మీరు ఎక్కడో లేరు కదా, నా పక్కనే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఉన్నాను తల్లి. నేను నీ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పు? నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు, నేను దాన్ని శుభ్రం చేస్తాను. నీ కలలు నా చేతుల్లో పెట్టి ప్రశాంతంగా నిద్రించు. తెల్లవారేసరికి వాటిని నిజం చేస్తానమ్మా. ఇక నీ జీవితంలో కాంతి అనేది విరియబోతుంది తల్లి. నువ్వు ఆ కాంతిలో నీ బాబా యొక్క దివ్య రూపాన్ని, సాయి రూపాన్ని చూడబోతున్నావు. ఇక నీకున్న భయాలు, బాధలు, నిరాశలు అన్నీ కూడా కరిగిపోతాయి తల్లి. ఇక నీకు నిజమైన ఫలితం కావాలి అంటే నీ బాబా చెప్పినట్లుగా చేస్తూ ఉండు చాలు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నువ్వు నీ బాబాని ఎక్కడెక్కడో వెతుకుతూ నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు చెప్పు? నీలో ఉన్న దిగులు మొత్తం వదిలేసే. నీ బాబా ఎల్లవేళలా నీతోనే ఉంటారు. భయపడకు, బాధపడకు, ఏమాత్రం కూడా కంగారు పడకు. నీ సాయి ఆశీర్వాదంతో అన్నీ మారుతాయి తల్లి. అన్నీ కూడా జరగబోతున్నాయి. నీ జీవితం వెలుగుతో నింపబోతున్నాను. నీ కోరికలన్నిటినీ కూడా నిశ్శబ్దంగా నేను తీర్చబోతున్నాను. నీకు కనిపించకుండానే అన్నీ కూడా మారుతున్నాయి, జరగబోతున్నాయి. నీ కుటుంబంలో మంచి పేరు రావడం కానివచ్చు, లేదా నీ కుటుంబాన్ని మంచిగా మార్చడం కానీ, నీ కళ్ళను సాకారం చేసుకోవడం కానీ, ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా నేను జరిపిస్తాను తల్లి. నీకంటూ ఎవ్వరూ లేదు అని దిగులు పడుతున్నావు కదా. ఇక నీకైనా ప్రపంచాన్ని, లోకాన్నే నేను సృష్టించబోతున్నాను. నమ్మకం కలగడం లేదా బిడ్డా? అందుకు నేను ఒక జీవిత ఉదాహరణనే చెబుతాను. జాగ్రత్తగా విను, నీకే తెలుస్తుందమ్మా. నా భక్తురాలు ఒకరు, వాళ్ళ జీవితం చీకటిగా మారింది, ఉద్యోగం పోయింది, కుటుంబం నిరాశలో ఉంది అని చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఎవరో నా గురించి చెప్పడం విని నన్ను నమ్మి ఆకాశం వైపు చూస్తూ అంటుంది, బాబా, నాకు ఒక చిన్న ఆశ ఉంది. నా జీవితంలో ఇక ఆశని నెరవేర్చుకోవాలి బాబా అని చెప్పి కన్నీళ్లతో నా బిడ్డ అలానే నిద్రించింది. ఇక మరుసటి రోజు ఉదయం తనకైన ఫోన్ వచ్చింది. నెలలు తరబడి ఎదురు చూసిన ఉద్యోగం తన సొంతమైంది. తన కన్నీళ్లు ఆగలేదు. ఆమె వెంటనే పరుగున నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకుంది. నా బాబా నా పక్కనే ఉన్నారు, నా మాట విన్నారు, నా కళ్ళను నిజం చేశారు అని నమ్మింది.
ఇలానే బిడ్డా, నీ నమ్మకమే నీ ఆత్మీయత శక్తిని ఆకర్షిస్తుంది. నీ సాయిని నీ వద్దకు తెచ్చిపెడుతుంది. నువ్వు నమ్మకంతో నన్ను ఏది కోరితే అది ఖచ్చితంగా నేను నీ ముందు పెడతానమ్మా. అవును, ఈ రాత్రికే నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టు నీ కోరిక ఏంటో. తెల్లవారేసరికి నీకైన సమాధానం నీ వాకిట ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇవి ఒట్టి మాటలు కాదు తల్లి, సాయి శక్తి రూపం, సాయి సత్యవాకులుగా తీసుకో అమ్మా. ఈ మాట ఎంత రహస్యమైనదో, అలానే ఎంత శక్తివంతమైనదో ప్రయత్నిస్తే నీకే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తల్లి, ఎవరు ఎన్ని మాటలతో నిన్ను హింసిస్తున్నా, భయపడుతూ ఉన్నా, బాధ పెడుతూ ఉన్నా సరే నువ్వు భయపడకు. ఎవ్వరికి కూడా నువ్వు లొంగొద్దమ్మా. నిన్ను అదృష్టవంతులుగా చేసి నా బిడ్డగా నాలో ఐక్యం చేసుకునే రోజు రాబోతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, ఎవరైతే నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నేను ఒక ఆట ఆడుకుంటాను కదా. కంగారు పడకు. నా పిలుపు ఇక నీకోసంగా వచ్చేసింది. స్వయంగా నీ సాయియే నీకోసంగా షిరిడి నుండి కదిలి వచ్చాను. భయపడాల్సిన అవసరం లేదు. నీ సాయి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇక నీకెందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు? కొండంత అండగా నీ సాయి నీకు తోడు ఉండగా కంగారెందుకమ్మా? ఇదిగో, ఇప్పటి వరకు నువ్వు ఇన్ని రాత్రులు కంటి నిండా కన్నీళ్లతో నిద్రపోతూ ఉన్నావు కదా. నీ బంధం కూడా నిన్ను పట్టించుకోవడం లేదు అని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోవడం లేదు అని ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నావు కదా. ఇక చాలు, ఆ కన్నీటిని తుడుచుకో తల్లి. పూర్తిగా నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో చాలు. మిగతావన్నీ కూడా జరిగిపోతాయమ్మా. ఇలా చూడు, నీలో ఉన్నది శక్తులు ఏంటో తెలుసా? నీ సాయి శక్తి. ఇది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు, ఎవ్వరి దగ్గర కూడా ఉండదు. అలాంటి శక్తే నీకు తోడుగా ఉంటే నువ్వెందుకు భయపడ్డం, ఎందుకు బాధపడ్డం చెప్పు? నీ సాయి శక్తి కొండంత అండగా నీకు తోడు ఉంటే నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నా నామమే నీకు దివ్య రక్షగా మారుతుంది. రక్షక కవచమై నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు బాధపడుతున్న విషయాలన్నింటినీ కూడా మార్చేసి నీ జీవితాన్ని మార్చబోతున్నాను. చూడమ్మా, నీ ఆత్మీయ బంధం అనేది నాతో పూర్తిగా బలపడిపోయింది. నేను పూర్తిగా నీ పక్షాన చేరుకున్నాను తల్లి. ఇక నీ కలలను సాకారం చేయడానికి నేను మంచి దారిని కూడా ఏర్పాటు చేస్తున్నాను. బిడ్డా, తెల్లవారేసరికి జరగబోయేది ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నీ మనసులో శాంతి, సంతోషం నెలకొలబోతున్నాయి తల్లి. నువ్వు కోరుకున్న కోరికకు అతి త్వరలోనే సమాధానం దొరుకుతుంది. అందుకు తగ్గ చిన్న చిన్న సంకేతాలను కూడా నేను నీకంట పడేలా చేస్తాను. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. ఇక అదృష్టం నీ పక్షాన వచ్చేసింది. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే అదృష్టాన్ని నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి తరం కాదు. ఇక సంతోషంగా ఉండు. నీ కోరికలు ఏవి కూడా ఒక్కటి కూడా నేను వదిలిపెట్టను. ఇకపై ఆలస్యం కూడా చేయను. కాస్త నమ్మకంతో నా ఈ మాటలను విన్నావు కదా. ఇక ధైర్యంగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రించు చాలు. ఇక ఎన్నడూ లేనంత ప్రశాంతత నా ఈ మాటలు విన్నాక వచ్చింది కదా. ఇదే ధైర్యంతో ముందుకు వెళ్ళి హాయిగా నిద్రించు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా దిగులెందుకు చెప్పమ్మా. నీ సాయి నీ పక్కనే ఉంటారు. నీకు భయం వేసిన వెంటనే సాయి అని నన్ను తలుచుకో. కొండంత ధైర్యాన్ని నీకు నింపుతాను. అర్థమవుతుంది కదా. సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది. ఉదయానికల్లా నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. నిజమే కదండి, మనలో చాలామంది కూడా బాబాని కోరుకునేది ఇదే కదా. బాబా, నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది, జీవితంలో సంతోషం అనేది రాదా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సమాధానం అయితే ఇదేనండి. నన్ను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను వదిలిపెట్టను అని బాబాగారితో చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా బాబాగారు మనల్ని అస్సలు విడిచిపెట్టరన్నమాట.
ఇక మనం ఏమాత్రం కూడా భయపడకుండా, కంగారు పడకుండా, ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటే అన్నీ బాబాగారే చక్కబెడతారు. ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.